అందరికీ నమస్కారం. మనం గత 2 సంవత్సరాలుగా మన వేంపాడు గ్రామంలో సాగుదారుల యొక్క హక్కుల గురించి కొద్దిగా పోరాటం మరి వివిధ రూపాల్లో ఉధృతం చేయటానికి పూనుకున్నాం. అయితే ఇయన్నీ అందరూ మాట్లాడేటప్పుడు బానే మాట్లాడుతున్నారు. కానీ ఒకళ్ళిద్దరు నాతో నువ్వు భూబకాసురుడు అని అప్పారావు గారు అంటున్నారని, లేదంటే నువ్వు భూ కబ్జాదారుడు ఫలానా, ఫలానా వాళ్ళదని జెప్పేసి ఆహ్, నాతోనే డైరెక్ట్‌గా మాట్లాడారు. వీడియోలో మాట్లాడేస్తే ఇంకా బావుండేది. ఎందుకంటే దానికి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఒక పోరాటం ఒక గ్రామంలో రైతుల కోసం నిజాయితీగా పోరాడేవాడు వాడే దొంగైతే, మరిక మనం అది ధర్మం ఎట్టవుతది? అది పోరాటానికి నేను మాట్లాడే హక్కు నాకెలా ఏర్పడతది? కాబట్టి దాన్ని ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. అసలు ఈ వేంపాడుతో నాకు మొదటి సంబంధం 1986లో మరి మా గ్రామంలో ఎస్సీలు ఖాళీగా ఉన్నటువంటి ఓ 30 ఎకరాల భూమిని సాగు చేసుకుంటాకెళ్తే, అప్పుడు అడ్డుపడినాళ్ళు కొంతమంది ఉంటే, వాళ్ళని కొంచెం తప్పించటం కోసం నా హెల్ప్ కోరారు. అప్పుడు సిపిఐకి చెందిన పసుపులేటి ప్రసాద్ ఉండేవారు. ఆయన ఎమ్మట మేము నడవటం జరిగేది. మరి అలాగే ఎళ్లి అప్పుడు వాళ్ళకి ఆ భూమిని స్వాధీనం చేయటం జరిగింది. ఆ తరువాత ఆ భూమి మీద అనేక వివాదాల తరువాత చాలా కాలం వాళ్ళు సాగులో ఉన్న తరువాత ఎప్పటికో మరి ఒక సుంకర యేసుబాబు గారనే ఒకాయనొచ్చి ఈ ఈ ఏరియా అంతా నాదే అని జెప్పి కొనుక్కునే వాళ్ళకి చూపిచ్చి, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మజూపి, అప్పుడులో ఎకరం 3000 కాడికి అమ్మి, మరి అతను ఇది మీకు కాదని మీరు జేసుకోండి అని జెప్పేస్తే, ఈ పేద రైతుల్ని ఎల్లగొట్టాలని చూశారు. అప్పుడు మేము ఆలోచిస్తే మాకు తెలిసిన నిజమేంటంటే, రిజిస్ట్రేషన్‌లో ఒకే భూమిని అది అన్‌సెటిల్డ్ విలేజ్ అందుట్లో ఒకే నంబర్‌లో ఉంటది. ఎవరైనా హద్దులు పెట్టి రిజిస్ట్రేషన్ జేత్తే ఆ గ్రామంలో అయిపోవటం జరుగుతా వస్తుంది. అది ఆనవాయితీగా వస్తాంది. వేంపాడు 35 ఆర్ఎస్ నంబర్ 35 అని. కానీ ఇది ఎలా జరిగింది నిజంగా అని ఆలోచిస్తే, వాళ్ళకెప్పుడులో జమీందారులు ఎవరికి పడితే ఆళ్ళకి ఉన్నటువంటి అసలు 3356 ఎకరాలైతే మరి అతి తక్కువ భూమిని అంటే ఇంకెక్కువ భూమిని అంటే దాదాపు 20,000, 30,000 ఎకరాల కాగితాలు కూడా ఉన్నాయి అందరి దగ్గర. మరి అవి ఉన్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే జమీందారులు ఉన్న గ్రామాన్ని ఇష్టానుసారం మరి రిజిస్ట్రేషన్‌లు జేసేశారు వాళ్ళ వారసులు. అంతకుముందేమో దేవస్థానానికి రాశామన్నారు. మరి ఆళ్ళొచ్చేమో మాకు రాశారన్నారు. ఈళ్ళేమో మళ్ళీ అదే జమీందారులకు వారసులేమో అలా రాసుకుంటూ ఎళ్లారు. అయన్నీ కూడా ఆధారాలున్నాయి మరి. కాబట్టి అక్కడి నుంచి ఏం జరిగిందనేది తరువాత మరి తెలుసుకుందాం. నమస్కారం.